అడిగేవాడెవడు? సమాధానం ఎవడికి జెప్పాలా? మన చేతిలో ఉండే పత్రికలు, మన చేతిలో ఉండే టీవీలు, మనకు అనుకూలంగా మాట్లాడి పెట్టేవాళ్ళు, మనకు అనుకూలంగా ఉండే సోషల్ మీడియా ఎదురు దాడి చేసి వేరే వాళ్ళ వైపుకి డైవర్ట్ చేసేస్తా ఉన్నప్పుడు, మనం ఏం చేసినా చెల్లుబాటు అవుతుందన్నటువంటి కోణమే నడుస్తోంది ఇప్పుడు. 'బిగ్ బాస్' బరితెగింపు అంటూ 'సాక్షి' ఒక వార్త రాసుకొచ్చింది. ఇందులో 72% పనులకు 363,00,00,000. అసలు విషయం ఏంటంటే ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, ఐఏఎస్‌ల కోసం రాజధానిలో 432 ప్లాట్ల నిర్మాణం. 2017లో 635 కోట్లతో ఎన్సీసీ సంస్థకి సిఆర్డీఏ పనులు అప్పగించింది. అందులో 72% పనులు పూర్తయిపోయినాయి. 363 కోట్ల రూపాయలు దానికి సంబంధించినటువంటి వ్యయమైంది. మిగిలిన పనులన్నీ కలిపితే ఇంకో 272 కోట్లు. అయితే గీతే అది 2017లో ప్రారంభించారు కాబట్టి ఒక 5%, 10% ఎక్కువ వేస్తే పర్లేదు. కానీ ఏకంగా 524 కోట్లకు పెంచారు అంచనాలు. అంటే 252 కోట్ల అంచనాలు అదనం అనమాట. ఇప్పుడు 252 కోట్లు ఎక్స్ట్రా ఇస్తున్నట్టు. పరిపాలన అనుమతి లేకుండానే ఆ పనులను మళ్ళీ ఎన్సీసీకే ఇచ్చేశారు. స్టీలు, సిమెంటు, ఇసుక ఇట్లా ఇవన్నీ కూడా ఇప్పుడు ఇసుక ఫ్రీ, స్టీలు, సిమెంటు నిర్మాణ సామాగ్రి ధరలేమో పెద్దగా పెరిగిందేమీ లేదు. ఒకవేళ పెరిగింది అనుకున్న 10-15% పర్లేదు. కానీ ఇలా ఏకంగా ఇదంతా కూడా దోపిడీ అన్నటువంటి వార్తని రాసుకొచ్చింది 'సాక్షి'.